ఒకటి భార్యలారా అంటున్నాడు. రెండవ మాట మీ భర్తలకు విధేయులైనడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. నేను కొద్ది నిమిషాలు ఇదే వాక్యం మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది, 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతామమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా ఏమని చూపినవాడమ్మా? ఏమంట? విధేయత చూపినవాడు. ఇక్కడేమని వ్రాయబడి ఉంది? భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి. అంటే విధేయత అంటే ఏంటమ్మా? విధేయత అంటే లోబడి ఉండుట కదమ్మా. బ్రదర్ చెప్పారు చక్కగా. అయితే ఈ రోజుల్లో ఎవరి గురించి మనకు అక్కర్లేదు. నా ఇంటి పరిస్థితి ఏంటి, నా సంఘం పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, అదే ఆలోచన చేసుకుని వెళ్ళాలి. నువ్వు ఒక భార్య అని అనుకో, నీవు నీ భర్తకి ఏ విధంగా విధేయత చూపిస్తున్నావు? ఇక్కడ మనకి నేను 3 మనం వివరిద్దాం. ఒకటి, విధేయత అంటే ఏమిటి? ఆల్రెడీ డెఫినేషన్ వచ్చేసింది. విధేయత అనగా లోబడడం. 2-3 రెఫరెన్స్లు చూద్దాం. రెండవది, విధేయత కారణం ఏంటి? ఎందుకు విధేయత చూపించాలి? అసలు ఎందుకు విధేయత చూపించాలి? మూడవది, ఎలా విధేయత చూపించాలి? భార్య ఏ విధంగా, కారణాలు ఏంటి? అసలు విధేయత చూపించవలసిన కారణాలు ఏంటి? ఎలా చూపించాలి? అసలు విధేయత అంటే ఏంటి? ఎందుకు కొలసి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు భార్యలారా మీరు మీ భర్తలకి విధేయులైనడి, ఇది మీకు యుక్తమైనది అన్నాడు. యుక్తమైనది అంటే తెలుసా అర్థం? ఫిట్ అవుతుంది మీకు, ఇది మీకు సరిపోయింది, మంచిది మీకు ఇది. అంటే ఉదాహరణకి కొన్ని డ్రెస్సులు ఉంటాయి మనకి, ఇది నాది కాదు, కొద్దిగా లూజ్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి లూజ్ అయింది. ఎందుకు లూజ్ అయింది? ఫిట్ అవ్వట్లేదు నాకు. ఎందుకు ఫిట్ అవ్వట్లేదు? నా సైజు కాదు ఇది. మీకు అర్థమైందా? అంటే మీకు చూడడానికి ఎలాగ ఉంటుందో తెలియదు, కానీ నాకు కొంచెం ఎబ్బేటిగా ఉంది. ఎబ్బేటి అంటే ఏదో అందరూ ఏమనుకుంటారో ఇది అన్నీ చూసారమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడికి వచ్చింది అంటే ఎబ్బేటిగా ఉంది, ఫిట్ అవ్వట్లేదు నాకు. 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకును లోబడి ఉన్నడి. ఏమన్నాడమ్మా? స్త్రీలారా ప్రభువునకు వలె అంటే ప్రభు ఎవరికి లోబడ్డాడు? తండ్రి. చూడండి, పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ తను తాను తగ్గించుకొని, శరీరము తను తాను తగ్గించుకొని, ఎలా అంట? మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడంట. అంతగా తగ్గించుకుని సిలువ మరణం. ఎందుకు ఎవరి కోసం సిలువ మరణం? పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు. ఈ 3 నేను ఎక్కువ చెప్తూ ఉంటాను, చాలామంది బయట. ఈ పనికిరానోడి కొరకు ఆయన మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడట. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువునకు వలె
ఎవరికని వాళ్ళే. మీరు చూడండి, మీరే కాదు, ఆయనకంటే గొప్పవారు కాదు మీరు. ప్రభువే తగ్గించుకున్నాడు. ఏమన్నాడమ్మా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. ఆ కొలసి సంఘంలో కొంత లోటు ఉంది, అందుకే చెప్తున్నాడు. వారు ఒక్కరికే చెప్పట్లేదండి. తర్వాత ఏం చెప్తాడో తెలుసా? భర్తలారా, తర్వాత ఏం చెప్తాడు? పిల్లలారా, తర్వాత ఏం చెప్తాడు? తండ్రులారా, తల్లులారా, తర్వాత దాసులారా, 4వ అధ్యాయం 1వ వచనంలో యజమానులారా అంటారు. ఎవరిని వదలడు. అందరూ దాన్ని ఏమంటారు? బెరబిగిసి కళ్ళు పైకెత్తే చూస్తున్నారు. అందుకే పిల్లలు, తల్లిదండ్రులు అందరూ. ఇక్కడ మన తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక తల్లిగారు ఉంటారు. 1వ అధ్యాయం కదా, పౌలు గారు పరిచయం చేస్తూ ఏమంటాడంటే, చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, నీ తల్లి నీ అవ్వ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయినటువంటి యునికేలోను, చెప్పమ్మా వచనం. 2వ తిమోతి, మరి నేను 1వ తిమోతి వెతుకుతున్నాను. 2వ తిమోతి చదవమ్మా. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను వసించను. చూడండి, మీకు అర్థమవుతున్నాం. ఎవరిలో అట? అమ్మమ్మలో వసిస్తుంది ఆ విశ్వాసం. రెండవది తల్లిలో వసిస్తూ ఉంది. పూర్వని పెళ్లి సంబంధానికి వెళ్ళాడు ఒక ఆయన. జరిగింది చెప్తే నేను మా ప్రాక్టికల్ అంతా. పెళ్లి సంబంధానికి వెళ్ళాడు. పెళ్లి సంబంధానికి వెళ్తే అమ్మాయి చాలా బాగుంది, నచ్చింది, ఇద్దరు కూడా బాగా ఒకరు నచ్చుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మంచిది కాదు, కజ్జోకులు అన్నాడు. అదేంటి? ఇంకో పెద్ద అన్నాడు, పెళ్లి చేసుకున్నది వాళ్ళ అమ్మాయిని కదా, వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ కూడా తీసుకురాదు కదా పెళ్లి కూతురు. లేదు లేదు, వాళ్ళ అమ్మ ఎలా ప్రవర్తిస్తే ఆమె కూడా అలా ప్రవర్తిస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? నీ అవ్వ అయినటువంటి, ఏమనుంది? నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను. ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి గురించి చెప్తూ అవేం చేసింది? వాళ్ళ అమ్మమ్మ గురించి ఎందుకు చెప్పాలి? వాళ్ళ అమ్మ గురించి ఎందుకు చెప్పాలి? ఆ పెళ్ళి కొడుకు అప్పుడు సరే పెళ్ళి క్యాన్సిల్ అయింది. మీకు అర్థం ఇప్పుడు ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకు తెలుసా? అమ్మ కజ్జాకోరి భార్యాభర్తలు ఇద్దరికి నచ్చి వాళ్ళ అమ్మ కజ్జాకోరి అని చెప్పేసి పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఎందుకట? వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంటుంది ఈ తల్లి కదండి. అన్ని బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మ దగ్గర నుంచి వస్తాయి. అమ్మ ఎలా తన భర్తతో ఎలా ప్రవర్తిస్తుందో, అమ్మ ఏ విధంగా తన నాన్నతో ప్రవర్తిస్తుందో, నాన్నతో ఏ విధంగా కజ్జం పెడుతూ ఉంటుందో, ఇవన్నీ పక్క నుండి ఏం చేస్తూ ఉంటుంది? కూతురు చూస్తూ ఉంటుంది. కూతురు చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మమ్మలా నేను ఉండాలని చెప్పేసి. అందుకే క్రైస్తవ కుటుంబాల్లో మన జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది అమ్మమ్మను కూడా చూస్తారు భక్తి. అమ్మమ్మ దగ్గర అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఎక్కడ వదులుతారు? మనల్ని ఎక్కడ వదులుతారమ్మ? అమ్మమ్మ దగ్గర వదులుతారు. అమ్మమ్మని గమనిస్తూ ఉంటారు. అమ్మమ్మ ఎలా ప్రార్థన చేస్తుంది, అమ్మమ్మ ఏ విధంగా పక్కోళ్ళ మీద గొడవ పెడుతుంది, అమ్మమ్మ ఏ విధంగా బైబిల్ అర్థమవుతుందమ్మా. క్రైస్తవ కుటుంబాలని చెప్పే మాట మనమే, ఇంకెవరి గురించే కాదు మనం. అందుకే భగవంతుడు ఏమంటాడంటే, మీరు భర్తలకి విధేయులై ఉన్నాడు. ఎవరిని? భార్యలకి ఏం చెప్తున్నాడమ్మా? మీరు భర్తలకి విధేయులై ఉండాలి. ఇది ప్రభువునందు యుక్తం, ఫిట్, మంచిది, కరెక్ట్ అయింది. ఇంక రెండో సూత్రం ఏమి లేదు. మీరు ఏం చేయాలి? మీ భర్తలకి లోబడి. నిన్న మనం ఒక వాక్యం చూస్తాం. మీ హృదయాల్లో క్రీస్తు సమాధానాన్ని యాలనీయుడు అంటే అర్థమవుతుందమ్మా, రాజ్య పరిపాలన చేయాలని దాని అర్థం. భర్తల మీద నీవు భార్య ఎంతైనా చదువుకో, అర్థమవుతుందన్నమాట. మీరు ఎంతైనా చదువుకోండి, ఎంత జ్ఞానమైనా రానివ్వండి, ఎంత విధేయత లేదా క్షమించండి, ఎంత జీతమైనా రానివ్వండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు విధేయత చూపవలసిందే.
నువ్వు శిరస్సుగా ఉండడానికి వీల్లేదు. వాక్యం ఏం చెప్తుంది? భర్త శిరస్సు, భార్య వినవలసిందే. మనం ఏం చేస్తామంటే భార్యలు భర్తని కంట్రోల్లో పెట్టడానికి చూస్తారు. తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది జీతం, తన చేతుల్లోకి మొత్తం సర్వస్వం తీసుకోవాలని భార్య చూస్తూ ఉంటుంది. వాక్యం చెప్తుంది, నా మాట కాదు. అనగా జీవితాల్లో సంఘం అనగా సంఘం తన చేతుల్లోకి తీసేసుకోకూడదు. శిరస్సు క్రీస్తు, అందుకే అధిపతి. నేను అంతా చెప్పుకుంటూ వచ్చాను, అధిపతి అధికారంలో ఉండాలి మనం. ఇక్కడ చాలామందికి ఏంటంటే మరలా ఈక్వల్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ కదా. నేను కరెక్టే అంటాను, ఈక్వల్ అంటాను. కానీ యుక్తమైనది ఏంటో భగవంతుడు చెప్తాడు, కరెక్ట్ అయింది ఏంటో చెప్తాడు. అందుకే బలహీనమైన ఘటం అన్నాడు. బలహీనమైన ఘటం అంటే నీ భర్త ఎవరి గురించైనా చిన్నగా పొగిడాడు అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోపం వచ్చారు. మీరు ఆలోచన చేయండి. నీకు భార్యకి నచ్చినటువంటిది భర్త ఏమాత్రం ప్రవర్తించినా కూడా తప్పకుండా ఏమవుతుందో తెలుసా? ఆ రోజంతా అల్లకొల్లంగా ఉంటుంది, అల్లకొల్లంగా ఉంటుంది ఇల్లు. అంటే ప్రతి కుటుంబంలోని, క్రైస్తవ కుటుంబాలే కదా, అన్ని కుటుంబాల్లోని భార్య బలహీనమైన ఘట్టం. ఎరిగి ఉండి, గుర్తెరిగి ఉండి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో యుక్తంగా ప్రవర్తించు అంటాడు. ఇక్కడ భార్యలారా ఏమన్నాడమ్మా? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఇదిగో మీరు పైన ఉన్నటువంటి వాటి మీదే మీరు చూస్తే, మీరు నిజంగా క్రైస్తవులైతే, నిజంగా ప్రార్థన చేసేవారైతే, వాక్యం ఎరిగిన వారైతే మీరు ఏమన్నాడు? లోబడి ఉండాలి. నీ భర్తకు లోబడి ఉండాలి. భర్తకి ఏం చేయాలి? విధేయత చూపించాలి. ధర్మం. నీ చెప్పు చేతుల్లోకి నా మాట వినాలి, నా భర్త కుదరదు. అలా చెప్పట్లేదు వాక్యం, భగవంతుడు అలా చెప్పట్లేదు. నువ్వు ధర్మం, పాపం చేస్తున్నావు, నువ్వు నరకాన్ని మూట కట్టుకుంటావు, అది దాని అర్థం. మన చెప్పు చేతుల్లోకి భార్య భర్తని తీసుకోవడం అంటే తెలుసా? మనం యేసుప్రభు వారి మీద ఏలడం. అర్థమవుతున్నామా? శిరస్సు మీద ఏలడం. నువ్వు భగవంతు చూడండి ఎందుకు కారణం చెప్తాడు. విధేయత అంటే చెప్తాను. విధేయత అంటే ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 చూసాం. లూకాసు వార్త 2:51 కూడా సాక్షాత్తు యేసుప్రభు వారు తన తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు భూలోకంలో ఉన్నప్పుడు. మీరు చూడండి 2:51 ఉంటుంది. అలాగే రోమిలికి రాసిన 13 మొదటి వచనం చూద్దాం. అక్కడ అది చూడండి బ్రదర్. 12:52 చదవండి ఎవరైనా. 51 లూకాసు వార్త 2 పట్ తీయాలమ్మా. ఆ మాట వస్తుందమ్మా అక్కడ చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వచ్చి వారికి ఏం చేశాడమ్మా? ఎవరికి అంటే ఆయన చేసి చూపించాడు. ఇక్కడ అదే నేను చెప్పేది, ఆయన చేసి చూపించాడు. లోబడి ఉండి అన్నాడు. 13 చూడండి బ్రదర్. 13 రోమిలికి రాసిన పత్రిక 13:1 అంటాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండాలి. ధర్మం ఇది, ధర్మం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చూడండి అమ్మ ఒక మాట. మొదటి పేతురు 5:5 ఏమన్నాడు అక్కడ? పిల్లలారా, చిన్నలారా, చాలు. ఇంకా ఎలాగే లోబడి ఉన్నామంటే ఎన్నెన్నో చెప్తాడు భగవంతుడు. ఈ ధర్మం మీకు యుక్తమైనది, ఫిట్, మంచిది. నువ్వు సృష్టి ధర్మాన్ని తప్పకూడదు అన్నాడు. అందుకే సరే లోబడడం అంటే విధేయత అంటే ఏంటమ్మా? లోబడి ఉండుట. తర్వాత కారణం చెప్తారు ఎందుకు లోబడి ఉండాలో, ఎందుకు విధేయులుగా ఉండాలో. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 కొరింథీయులకు రాసిన 11 ప్రతి పురుషునికి ఎవరు చూడండి ఎంత క్రమం ఉంటుందో. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు. వింటున్నారమ్మా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడని. చాలు పడతారు, ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళదు. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరమ్మా? క్రీస్తు. క్రీస్తు మన మీద ఏలనివ్వాలి. మనం చూస్తాం ఆయన క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి, క్రీస్తు వాక్యము
మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీరేం చేసినా కూడా మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేయాలి? ఆయన పేరట. అది గొప్పతనం. అర్థమైందమ్మా? ఈరోజు ఏం చెప్తున్నాడు? భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది యుక్తము అన్నాడు భగవంతుడు. క్రీస్తు పురుషులకు శిరస్సు. ఎవరు? క్రీస్తు పురుషుడికి శిరస్సు, స్త్రీకి పురుషుడు శిరస్సు. నువ్వు శిరస్సుని తీసుకొచ్చి కాళ్ళ కింద పెట్టాలంటే కుదరదు. బాడీ కింద ఉండాలి, శిరస్సు పైన ఉండాలి. మరలా ఏం చెప్తుంది అంటే మళ్ళీ ఈక్వల్గా ఉండాలి కదా అని చెప్తారు. ధర్మం రెండు ఒకటే. మీకు ఇద్దరు ఈక్వల్, 50-50. వారికంత గౌరవం, వీరికంత గౌరవం. భేదాభిప్రాయాలు ఏమీ లేదు. వాక్యం చెప్పేది మీకు చెప్తున్నాను. ఎలా అన్వయించుకోవాలో మీరు చెప్పండి నాకు. మరలా ఇది అయిపోయిన తర్వాత కన్క్లూడ్ చేద్దాం. వాక్యం ఏం చెప్తుందంటే 1 కొరింథీయుల 11:3 శిరస్సు ఎవరు? క్రీస్తు పురుషుడికి శిరస్సు, క్రీస్తుకు లోబడి ఉండాలి. అక్కడ ఏం చెప్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు ఏం చేయాలట? ప్రేమించాలి. భర్తలు ఏం చేయాలి? భార్యని ప్రేమించాలి, భార్య లోబడాలి. ప్రేమించడం కూడా లోబడ్డమే. మీకు అర్థమైందమ్మా? లోబడ్డం అంటే ప్రేమించడం లోబడ్డంతో సమానం. అంటే మనం లోబడ్డం అంటే మాట వినడం, మనం ఆమె యొక్క ఇష్టాన్ని కాదనకుండా ఉండడం, భార్య యొక్క ఇష్టాన్ని కాదనకుండా ఉండడం ప్రేమించడం పెద్దగా, లోబడ్డం చిన్నగా కాదు. లోబడ్డం ఉన్నా ప్రేమించడం ఉన్నా ఒకటే. భగవంతుడు ఏం చెప్తాడు? మీరు భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టుకడి ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి. ఇక్కడ ఏం చెప్తాడు? మీ భార్యలారా మీ భర్తలకి విధేయులు అన్నాడు. తర్వాత కొరింథీయులకు రాసిన అదే పత్రిక 11:8 చూడండి బ్రదర్. యాలయనగా ఇక్కడ చెప్తున్నాడు, సృష్టి ధర్మం చెప్తున్నాడు, వినండి. యాలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు, అది లెక్క. ఇక్కడ ఏమన్నాడమ్మా? స్త్రీ పురుషుని నుండి కలిగాడు కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి నుంచి, ఆయన చేతుల్లో నుంచి వచ్చినవాడు. ఇది సృష్టి ధర్మం. బైబిల్ ఇలా చెప్తుంది. అలాగని చెప్పేసి ఈక్వల్ కాదు. చూడండి మీరు, అనేక రిఫరెన్స్లు, అనేక చోట్ల స్త్రీకి సమానమైనటువంటి ఆ యొక్క ధర్మం ఇవ్వబడింది. బైబిల్ అదే చెప్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఎంత బలహీనురాలైనా సరే భగవంతుడు ఆమె నెత్తిన పెట్టుకున్నాడు. అర్థమవుతుందమ్మా? ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఇది క్రియేషన్ ఆర్డర్. ఇది ఈ ఆర్డర్ని మనం గౌరవించాలి. పెద్దవాడిని ఎందుకు గౌరవించాలి? పెద్దోడు చిన్నోడు ఒకటే అంటారమ్మా. ముందు వచ్చినోడికి గౌరవం ఉంటుంది. అన్నయ్య అంటాం. అన్నయ్య చెప్పిన మాట తండ్రి తర్వాత అన్నయ్య అంటాం. వదినికి గౌరవిస్తారు. ఎందుకు? అమ్మ తర్వాత అమ్మ అంటారు కదమ్మా, క్రమం కదా. సో అందుకే అరే నన్ను తక్కువ చేస్తున్నారు కాదు, మనం గౌరవించవలసిందే. పెద్దరికాన్ని గౌరవించవలసిందే. ముందు వచ్చినటువంటి వారికి గౌరవం ఇవ్వవలసిందే, విధేయత చూపించవలసిందే. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 మనం చూస్తాం. అది ఆజ్ఞ. మూడవది ఏంటమ్మా? ఆజ్ఞ. ఒకటి భర్త శిరస్సు కనుక తప్పకుండా నువ్వు విధేయురాలవై ఉండాలి. రెండవది సృష్టి ధర్మం. నువ్వు వ్యతిరేకిస్తే పాపం చేసిన దాని అవుతావు. మూడవది ఆజ్ఞ అతిక్రమ పాపం. ఆజ్ఞ ఏంటమ్మా? ఎఫెసీ 5:22 ఏమనుంది? భార్యలారా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్న, లేకపోతే అల్లకొల్లం అయిపోతుంది. నేను చాలా మటుకు చెప్తాను అమ్మా, నువ్వు ఎవరైనా వివాహం జరిగితే ఎప్పుడైనా అవకాశం ఎవరైనా ఫోన్ చేస్తే అమ్మా ఏ ఇబ్బంది ఉన్నా సరే నీ అమ్మకి చెప్పకముందు మీ నాన్నకి చెప్పు, భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి. ఇంకా అసలు పీక్ లెవెల్కి వస్తే ఇంకా మారట్లేదంటే చెప్పు. ప్రతి చిన్న విషయం, అమ్మా ఈరోజు నేను చేపలు కూర పట్టరమ్మని మీ అల్లుడు పట్టుకురాలి, ఎందుకో ఈ మధ్య నా మీద ప్రేమ మొదలెడుతుంది అక్కడి నుంచి. ఇదిగో వాళ్ళ అన్నయ్య చూసుకుంటున్నాడు, వాళ్ళ అమ్మనే చూసుకుంటున్నాడు, నా మాటకి ఎక్కడ విలువిస్తారమ్మా అంటారు ఫోన్లో.
మీ అల్లుడికి చెప్పు అంటే జస్ట్ చూడండి ఎక్కడి నుంచి వస్తుందో, చిన్న దగ్గర నుంచి వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? శిరస్సై కూర్చోవాలని. ఆడ ఆ అమ్మ అలాగే చేసింది. ఇక్కడ వాళ్ళ అత్తగారితో అంత సత్సంబంధం ఉండదు. వాళ్ళ అత్తగారిని ఒక విధంగా, వాళ్ళ అమ్మగారిని ఒక విధంగా చూస్తుంది. కొంతమంది అత్తగారి ముఖాలు చూడరు. కొంతమంది అత్తగారు ఇల్లు అంటేనే ఇష్టం ఉండదు. మా అమ్మ దగ్గర ఉండాలి, మా నాన్న దగ్గర ఉండాలి, మా అమ్మ నాన్న. అత్తగారి పేరే తెలియదు. మాకు ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ఇది గొడవ. ఎప్పుడు అమ్మగారు అమ్మ, అత్తగారు ఊసే ఉండదు. సరే, కొంతమంది అత్తగారులు కూడా ఏం తక్కువ తినలేదండి. అత్తగారే ఎప్పుడు కూతురే, మా కూతురు. కోడలు మాటే ఉండదు. కోడలు మనిషి అన్న అది అర్థం కాదు. ఇద్దరికీ ఉంటుంది. భార్యలారా లోబడాలి. అత్తగారు ఏం చేస్తుంది? మా కూతురు అంటది. కోడల గురించి పట్టించుకోదు. కోడలేమో మా అమ్మ అంటది. నలిగిపోతూ ఉంటాడు. ఏం చేయాలి అర్థం కాదు. కుటుంబాన్ని వదిలేయాలి కదా. అందుకే అనాథాశ్రమంలోకి వెళ్తున్నారు అమ్మలు. మూల కారణం ఎవరు? భార్యలారా. అర్థమవుతుందమ్మా? నేను తిట్టుకోకండి, వాక్యం చెప్తున్నాను. దైవజనుని మీకు శాపం వస్తుంది మళ్ళీ వేరే అనుకుంటే. అర్థమైందమ్మా? నేను తిట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయి క్షమించి ప్రభు అని చెప్పి అని అడగను. ఒకవేళ తిట్టుకుంటే ఎవరన్నా. ఇక్కడ ఏమన్నాడమ్మా? శాపం వస్తుంది గట్టిగా చెప్తున్నాను. ఇది జోక్ కదమ్మా. దైవజనాన్ని తిట్టకూడదు. మీరు ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించు అని అడగండి, అలాగే అని తిట్టుకుంటే. తర్వాత 4వది, కొన్ని ఉదాహరణలు మనం తీసుకోవాలి. ఒకటి ఏం చేయాలంట? భర్త శిరస్సు అయి ఉన్నాడు కనుక తప్పకుండా విధేయత చూపవలసిందే. 2 సృష్టి ధర్మం, 3 ఆజ్ఞ, 4వది అనేకమైనటువంటి ఉదాహరణలు భగవంతుడు మా దీంట్లో పెట్టాడు. మీకు తెలుసా అండి, ఒక రోజుని మేరమ్మ గారు పెళ్ళి అయింది. పెళ్ళి అవ్వకముందు పాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు. ఆ పాస్టర్ గారితో చెప్తుంది. అప్పుడు ఇంకా ఆయన ఉన్నారు, పెళ్ళి కుదిరింది. అప్పుడు అయ్యా పెళ్ళైతే నా భర్తతో యజమానుడా అని పిలుస్తానని చెప్పింది. మరి ఏమని పిలుస్తుంది అడగాలి. చాలా మర్చిపోయాను. ఎప్పుడైనా రియా పొద్దురు వచ్చింది కదమ్మా. నెల 15 రోజులు అయింది వచ్చి. కోటి అని వస్తుంది. కోటి అని ఉంది. ఆమె ఎవరో మేరమ్మ గారు, చిన్న మేరమ్మ గారు. ఆమెను అడగాలన్నది. ఏమని పిలుస్తున్నావా అమ్మా? నర్సయ్య అని పిలుస్తున్నావా? నర్సయ్య గారు అని పిలుస్తున్నావా? నిజంగా యజమానుడా? అమ్మ అడిగమ్మ ఒకసారి. ఇలా యాకోబు అంకుల్ అడుగుతున్నాడు, ఏమని పిలుస్తున్నావా మా అల్లుడిని అని చెప్పి. అడుగుతావమ్మా? అడుగు. యజమానుడా అని పిలుస్తానని చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం లోబడే తత్వం అంటే ఎలా ఉన్న ప్రాక్టికల్ నాకు తెలియదు, కానీ ఆమె అన్న విషయాన్ని నన్ను మననం చేసుకున్న ఒకసారి జ్ఞాపకం. చాలా సంతోషపడిపోడు పాస్టర్ గారు. అబ్బా ఏమయ్యా యాకోబు గారు ఎంత అద్భుతమైనటువంటి అనుకువ బిడ్డకని చెప్పేసి. మన భర్తని సారా ఉదాహరణకి ఏం తీసుకున్నాడు? సారా అట యజమానుడా, ఇంగ్లీష్ ద లార్డ్ అని. ఏమని పిలిచిందే? ద లార్డ్ అంటే భగవంతుడా. మీరు ఏమనుకోకండి. ఉదయం లేచిన వెంటనే భర్తకి కాళ్ళకి దండం పెట్టేవారు. సాంప్రదాయాలు అంటే మనం చెప్తున్నాను. ఉదాహరణకి పూర్వకాలంలో మేమన్నా చెప్తున్నాను. భర్త కాళ్ళకి ఆ రాత్రంతా కొట్టువాడు. రాత్రంతా తాగేసి కొట్టేవాడు. ఆ సాయంత్రం ఆ మంగళసూత్రం అయ్యా నన్ను 10 కాలాల పాటు చల్లగా ఉంచాయని ఆడి కాళ్ళకి దండం పెట్టి. అర్థమవుతుందమ్మా? సుఖంగా ఉండా. నువ్వు ఉంటేనే నాకు సంతోషం, నువ్వు లేకపోతే నాకు ఈ భాగ్యం ఉండదని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టి తన సంతోషంగా ఉండాలని నిద్రలో దండం పెట్టి లేస్తుంది అనమాట. అప్పుడు బయటకు ఓడ్చడానికి వెళ్తుంది. నిజమే గారు ప్రసంగ గారు. ఈ రోజుల్లో ఎంతమంది దండం పెడతారమ్మా? ఎవరన్నా భర్తకి దండం పెడతారా? అంటే భగవంతుడికి దండం పెట్టాలనుకోండి. భగవంతుడికి నిజంగా అంటే విధేయత అంటే నటన కాదు నేను చెప్పేది. చాలామంది ఇలా దండాలు పెట్టుకొని నటన కాదు, నిజంగా మనసులో నుంచి తనని యజమానుడా. చాలామంది ఇళ్ళల్లో చాడు దాన్ని ఏమంటే తలుపు ఉంటుంది కదా, తలుపు చాటు నుంచి మాట్లాడేవారు. ఏమని తెలుసా? భర్తనే, రే దినేష్ మీ డాడీని పిలు. అర్థమైందా? అర్థమవుతుందమ్మా నా మాట? నేను ఎలా మాట్లాడుతున్నాను? సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నా దగ్గర మాట్లాడుతున్నారు. ఆ తల్లిగారు వచ్చి ఏం చేస్తుంది? అక్కడ ఉండి రాజు మీ మావేని పిలు అంటే పేరు పెట్టడానికి కూడా. అర్థమవుతుందన్నమాట. ఈరోజు మా కోళ్ళం నాని
అని పిలుస్తుంది. చెప్తున్నాను అలా కాదు, ఏమని పిలుస్తుంది? నాని అని పిలుస్తుంది, పేరు పెట్టేస్తున్నారు. మా సాల్మాన్ ఏమని పిలుస్తుంది మా కోడలు గారు, అర్థమవుతుందమ్మా? పేరు పెట్టి పిలుస్తాడు. భగవంతుడు అలా నేర్పించలేదు నాకు వాక్యాన్ని. వాక్యం యజమానుడా ద లార్డ్ అని పిలుస్తుంది. ఏం పిలుస్తుందమ్మా? లార్డ్, ప్రభువా. అంటే ఎంత గొప్ప అద్భుతమైన మాట తెలుసా? భర్తని లార్డ్, ద లార్డ్ అని పిలుస్తాడు అనమాట. యజమానుడు అని దీంట్లో ఇంగ్లీష్లో చూడండి, ద లార్డ్ అని పిలుస్తుంది. ప్రభువా, ప్రభువా. అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే, భర్తలారా, భార్యలారా, రేపు భర్తల గురించి చూద్దాం. భార్యలారా అంటే వద్దులమ్మా, మళ్ళీ నాకు నేను చెప్పుకోవాలంటే కష్టం అవుతుంది. భార్యలారా ఏమన్నాడమ్మా? భార్యలారా చెప్పండి అమ్మా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఒక చోట రాయబడి ఉంది, తిమోతికి రాసిన పత్రిక, మీరు చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి తిమోతి. మనం ఇప్పుడు చూసాం కదా, క్షమించండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4. అలాగనే వృద్ధ స్త్రీలు చెప్పండి అమ్మా, కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకూడనట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారిని ఉండవలనని బోధించము. ఎవరికి చెప్తున్నాడు? వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు. అమ్మ, పెద్దలైనటువంటి వారు ఉన్నారు కదా, పెద్దలైనటువంటి వారు ఏం చేస్తారు? పిల్లలకి ఒకసారి ఇలా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నేను మా అమ్మాయిని తిడతాను. అంటే ఆయన ఏమైనా చేయని, నీదే తప్పు అంటాను. ఇలా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, చిన్నాన్న ఏదన్నా నన్ను తప్పు అంటాడు. ఆయన దగ్గర నన్ను డైరెక్ట్గా అనేస్తూ ఉంటాడు. నేను అంటాను, ఎందుకు తప్పు అంటానంటే నాకు అర్థమవుతుంది సిచ్యువేషను. నిలబడినిస్తే కదా, నువ్వు నిలబడినవ్వాలి కదా ముందు. ఆ డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఏమైంది, వాళ్ళ నాన్నకి పంపిస్తాడు, వీళ్ళ అమ్మకి పంపిస్తాడు, నీకెందుకు సిచ్యువేషను. ఇప్పుడు తండ్రిని చూసుకోవద్దా? పిల్లల్ని పెంచుకున్న అమ్మని చూసుకోవద్దా? ఎక్కడ తప్పించుకుంటాడు బాధ్యతల నుంచి? బ్యాలెన్స్డ్గా వెళ్ళొద్దు. అటు చూడాలి, ఇటు చూడాలి. అటు అమ్మని చూడాలి, నాన్న చూడాలి, అత్తమ్మని చూడాలి, అమ్మమ్మని చూడాలి. తన కుటుంబాన్ని ఎంత బాధ్యతగా చూసుకున్నాడు, ఈ కుటుంబాన్ని అంతే బాధ్యతగా నువ్వు నేర్పించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. పెద్దలైనటువంటి వారు పిల్లలకి నేర్పించాలి. మీకు అర్థమైందమ్మా? ఏమన్నా చిన్న తగు అవుతుంటే, జస్ట్ భార్యాభర్తల మధ్య తగు అవుతుంటే వాళ్ళ నాన్న వచ్చి పేట కొట్టాడు వాళ్ళ అమ్మాయిని. బుద్ధి లేనిదానా, ఏం మాట్లాడతాను? నలుగురిలోకి ఎందుకు వచ్చావు? నలుగురిలోకి ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు తగ్గించుకోలేదు? భగవంతుని చూసండి, భగవంతుని చూసి. ఈ రోజుల్లో ఇప్పుడు నిన్న రాజుగారని ఆయన జస్ట్ నాకు తెలుసు, అది నిన్న ఎవరన్నా నాతో పాటు వస్తారని జస్ట్ ఒకసారి చూసి వద్దాం అక్కడ. ఆయన కాదని నేను ఆయనే అంటాను. ఆయనే ఒకసారి వెళ్దాం. సిచ్యువేషన్ మనం ఏమన్నా సహాయం చేయగలమా ఒకసారి చూసి, మనం ఏమన్నా చేతనైనంత వరకు సహాయం చేయడమా, లేదా ఏమన్నా జస్ట్ ఏమన్నా ఆన్లైన్లో ఏమైనా కాల్ చేసి. నేను అదే నిన్న కలవరిలో జస్ట్ దీన్ని ఏమంటారు, వృద్ధాశ్రమం ఉంది, ఆమె గురించి అడిగాను. ఒక వెంకన్న గారు కనపడ్డాడు. అమ్మ ఏముంది, పెద్దమ్మ ఏం పేరు, ఆమె పేరు అమ్మ మాణిక్యం అమ్మగారు ఎలా ఉన్నారని అడిగాను. అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చాడు ఆయన. గుర్తొచ్చి సరే ఇలా లేదు, ఓపికతో నడాలి అంటున్నారు. మరి అతను నడుస్తాడా లేదా చూడాలి ఒకసారి. సిచ్యువేషన్ మనం చేతనంత సహాయం చేద్దాం బలహీనులకి, మంచిదే. అయితే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని ఆలోచన చేశాను. ఎందుకు వస్తుంది తెలుసా? ఎవరు లేకపోతే వస్తారు, లేకపోతే కోడల ద్వారా వస్తారు, అంతే, సింపుల్. అర్థమైందండి? ఓ తల్లిగారు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తుంది ఏడుస్తూ, తెలుసా అండి?
తన ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేసింది కూతురికి. నన్ను చూడలేదు, ఎవరో అనాథగా బతుకుతున్నాను, ఎవరో 3,000 రూపాయలు వాళ్ళే ఇస్తారని నాకు డబ్బులు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, గేటు దగ్గర కాపలా ఉంటున్నానని చెప్పింది. మొన్న ఎంత 7,000 8,000 మనం ఇచ్చాం, 8,000 రూపాయలు అనుకుంటాం 2 నెలల క్రితం. అంటే ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది తెలుసా? స్వార్థం. నేనుంటే చాలు, భగవంతుడు ఇంకా భగవంతుని కంటే మనం తన సుఖానుభవం, అది నేను చెప్పింది. సుఖానుభవం లోబడిన తను భర్తకు లోబడదు, తలకే నొప్పిది, భర్తకు లోబడదు. అనేక కుటుంబాల్లో తల్లే చెడిపేస్తుందండి, తల్లే చెడిపేస్తుంది. ఎక్స్పెషల్లీ ఓపెన్ చెప్తుంది. భార్యలారా అంటే పెద్ద భార్య, ఆమె నాన్నకి భార్య, ఆమె పిల్లల్ని సరైన ప్రవర్తనలో 4 దెబ్బలేయక, కొట్టగా, నేర్పించక, పని చేయక, తన మోకాలు వేసి ఈమె మోకాలు వేయనివ్వకుండా, వాకింగ్ చదవనివ్వకుండా, రకరకాల ఏం చూసినా సంతోషపడుతూ ఉంటాయి పిల్లల గురించి. ఇక భార్యలారా విధేయులై ఉండాలి మీరు. ఇక్కడేముంది? తిమోతికి రాసిన పత్రిక, పెద్దలు వారు ఏం చేయలేట, పిల్లలకి బుద్ధి చెప్పాలి, 2 దెబ్బలు వేయాలి, నేర్పించాలి. నేను చూస్తూ ఉంటాను రోడ్డు మీద వెళ్తుంటే ఎంతమంది తలలు దువ్వుకున్నారు ఇలా, నేను చూస్తూ ఉంటాను. ఓపెన్ చెప్తున్నాను మీరు, నేను చూస్తే 99% తల దువ్వు, మొత్తం దెయ్యాలు దరిద్రం. నన్ను అంటే మళ్ళీ తలగా నొప్పింది. ఎవరైనా కొబ్బరి నూనె రాసుకున్న వాళ్ళని చూస్తానంటే ఎప్పుడు కొబ్బరి నూనె కాదు, గుండు కాదు, జడ ఉండదు అక్కడ. అంటే ఈ మాటలు ఎందుకు వస్తున్న వాక్యం చెప్తుంటే, వాక్యం చెప్తుంది అది బుద్ధి నేర్చుకొని, బుద్ధి చెప్పమని చెప్పేసి. మన పిల్లలకి బుద్ధి చెప్పు. బురకాయ లాక్కున్నట్టు చంపేస్తారు ఆడవాళ్ళు, తెలుసా? దవడ మీద కుట్టేస్తారు అక్కడ, ఆపేసి. ఎందుకో తెలుసా? క్రమం, అది చెప్తుంది వాళ్ళ గ్రంథం. మన గ్రంథం కూడా బుద్ధి చెప్పమని చెప్తుంది. బుద్ధి నేర్పించాలి. నీవే కదా రేపొద్దున బుద్ధి చెప్పకపోతే నువ్వు బాధపడవు, రేపొద్దున ఏడవు. నువ్వు నీ పిల్లల పరిస్థితి ఎలాగుంటే వెచ్చలు పెడతాను, నీకు ఇష్టం వచ్చిన క్రమశిక్షణ లేకుండా, నీ ఇంట్లో నీ పిల్లలకి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావరని అడగకపోతే ఏమవుతుంది? నీ ఇష్టం వచ్చినటువంటి తర్వాత ఏడాలి. మనం ఏడాలి, అమ్మ బాబులు కూర్చుని ఏడుస్తూ దుఃఖపడుతూ ఏం చేయలేదు తెలియనటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యసనాన్ని బయటకు ఎలా తీసుకురావాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కుటుంబాలు పాడైపోతాయి. కుటుంబాలు పాడవకూడదు. క్రైస్తవ కుటుంబం క్రమంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, భగవంతునికి లోబడి ఉండాలి. ఓ పురుషుడా, ఓ స్త్రీ భార్యలకి విధేయతతో ఉండాలి అని చెప్తారు. విధేయత ఉన్నప్పుడు కుటుంబంలో మన పిల్లల్ని ఎలా పాలిస్తున్నాం, మనం ఎలా వెళ్తున్నాం, అది తల్లుల చేతిలో ఉంటుంది, భార్యల చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అదే నీకు నాకు నేర్పించారు. మనం ఎప్పుడు చూసినా భర్త మీద ఏడాలని మనం అనుకుంటూ ఉంటాం, భర్తకి శిరస్సుగా ఉండాలనుకుంటాం, భర్త నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటాం, అందరి చేతుల్లో నుంచి బయటకు లాగాలని నువ్వు చూస్తూ ఉంటావు. పరిశుద్ధ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏమని చెప్తుందమ్మా? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండవలసిందే, ఈ ధర్మం లేదా పాపం కూడా కొడతారు. తర్వాత 5వ వచనం చివరిగా నేను ముగిస్తాను. 5వ సందర్భం కొలస్సీలకు రాసిన పత్రిక 5వ కారణం ఏంటో తెలుసా? ఎందుకు లోబడి ఉండమన్నాడో? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము అదే మాట చదవండి. భర్తలకు ఎందుకు వెళ్ళాము? అప్పుడే భార్యల దగ్గర ఉన్నాం. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. ఇది మాట, ఇది చూడండి ఎంత గొప్ప మాట తెలుసమ్మా. ఇది ప్రభువుని బట్టి యుక్తం, నీకు ఇష్టం, ఆయనకి ఇష్టమైంది అంటే తెలుసా? నీ భర్తకు లోబడి ఉండడం. నీ భర్తకు చదువు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, నల్లగా ఉండొచ్చు, ఇతరుల కంటే పెద్ద బేరీజు వేసుకోకరు, అంత సంపాదన లేకుండా నువ్వు చులకనగా చూస్తూ ఉంటే పాపం మూట నరకానికి వెళ్తావు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎప్పుడు కూడా నీ భర్తే, నీ భర్త శిరస్సు ఊహించాలి. ఈ రోజుల్లో ఎందుకు విడివిడిగా ఉంటున్నారు తెలుసా? ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి తెలుసా? మూల కారణం మనం లోబడిన విధేయత లేకపోవడం. శిరస్సుగా అనుకోవట్లేదు. నేను పరిపాలించాలి, ఆడ రే రా బాలేరా కమాని హియర్. మనం అమ్మ ఏం కాదు నాకు మళ్ళీ నువ్వు వెళ్తున్నావు. మళ్ళీ కూడా మనల్ని మనం భగవంతుని మనల్ని ఏళ్ళ వాళ్ళే. మనల్ని ఏమన్నాడు? మీ వాక్యము ఏమన్నాడమ్మా? క్రీస్తు సమాధానం మీ హృదయాలు ఏళ్ళన వాళ్ళే. పురుషులకి చెప్తున్నాడు గట్టిగా, మీరు క్రీస్తును ఏళ్ళన వాళ్ళు. ప్రేమ రావాలి, మనకి భయం రావాలి, భగవంతుడు భక్తి రావాలి, ఇంట్లో కనబడాలి, ఒంట్లో కనబడాలి, మన జీవితాల్లో కనబడాలి ఆ భక్తి. అదేనండి సిలువ ధ్యాన కూడుకలు అంటే. సిలువని ఎత్తుకుని నడవడం అంటే ఏమనుకున్నారు?
ఆ యొక్క డాలరస్ మార్గంలో సిలువను ఎత్తుకుని నడిచి ఎన్నిసార్లు పడిపోయామా? ఎన్ని స్టేషన్లు ఉంటాయి? 14 ఎన్ని స్టేషన్లు బ్రదర్? 14 స్టేషన్లు ఉంటాయి. 14 చోట ఆపేశాడు ఆయన. మొయిలైపోయాడు. నీ బరువు అంత పాపం, అంత మొండిదాను నువ్వు, అంత మొండోడు నువ్వు, అంత దుర్మార్గులం మనం, అంత పాపం. మన పాపం భరించలేక, మనం ఎత్తుకొని నడవలేక, భగవంతుడే, సాక్షాత్ భగవంతుడే ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ ఎత్తుకుని, అంత లోబడినతనం, మొండితనం, కళ్ళు ఉరుము చూస్తావు నువ్వు భర్త మీద. తను శిరస్సుని మర్చిపోతావు. ఈడు తక్కువడేం కాదులే, రేపు ఉంటుంది వీడి సంగతి. ఎంత బరువు ఉందో పాపం. ఆ బరువు మోసుకుంటూ 14 చోట్ల డాలరస్ మార్గం, రక్తం చిందించబడుతుంది. ప్రతి స్టేషన్లో నాగొచ్చి అలసడి చెందుతూ ఉన్నాడు ప్రభు. ఎందుకో తెలుసమ్మా? సంఘం ఆయనకి లోబడి ఉండాలి. భార్య అంటే ఎవరు? సంఘం ఆయనకి లోబడి ఉండాలి. సంఘం అంటే ఏమన్నా? శరీరం. ఈ శిరస్సు ఏలనివ్వాలి. ఈ తల అంటే ఎవరు? క్రీస్తు. ఇక్కడ చెప్పుకున్న కొలసీలకు రాసిన పత్రికలు. ఈ సంఘం మొండిదవ్వకూడదు. మెడ నరాలంట ఇలా ఉంటాయంట. నాకు మెడను పట్టేసింది నిన్న ఆ క్రికెట్ ఆట కాడి నుంచి. ఇలా మా పెద్దోడి క్రికెట్ ఇలా తల తిప్పలేకపోతున్నాడు. మెడ నరాలంట ఇలా ఉంటాయండి, ఇనప నరాలు అయిపోతాయి. తల వంచని తరం. మీకు అర్థమైందమ్మ? వాక్యం చెప్తే నేను తల ఇలాగ ఓర చూపించేస్తుందట. నాకేంటి, నన్నెవడు? అర్థమైందా? తల ఇలా వారు చూపి ఇలా చూస్తుందట, పైకి ఇలా కిందకి ఎత్తదంట. తల ఏం చేయాలి? కిందకి పెట్టాలి. ముసుగు తల మీదే ఉండాలి. భార్యలారా, ముసుగు ఉండాలి, అణుకు ఉండాలి. ఇది సత్యం. తక్కువేం చేయట్లేదు. మీరే అన్నిటికంటే ప్రాముఖ్యులు. భగవంతుని దృష్టిలో మీరే ఇష్టలు. ఆయనకి బాగా ఇష్టలు. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆమెను గురించి అంటే ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ ఆమెను గురించి చెప్తారు, పొగుడుతారు. అనేకులు క్రీస్తు సహకారులను వ్రాయబడింది. గొప్ప గొప్ప దైవజనురాలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఏం తగ్గింపులేదు. మన భగవంతునికి మన ఆయన శరీరం, మనం సంఘం అనే శరీరం ఆయన శిరస్సుగా ఉంటే ఆ శిరస్సు కట నరాలు, కీళ్ళు అతకబడి ఉండాలి. శిరస్సు నుంచి వచ్చే సిగ్నల్స్ తీసుకోవాలి, పాటించాలి. ఇక్కడి నుంచి సిగ్నల్స్ రాలే, ఇక్కడి నుంచి వచ్చినాయి. మీకు అర్థమవుతుందమ్మా? ఎక్కడి నుంచి వచ్చిన సిగ్నల్? శిరస్సు నుంచి సిగ్నల్ వస్తుంది. కేంద్ర నాడీ మండలం నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. అనగా ఆయన దగ్గర నుంచి సిగ్నల్స్ అనుకువగా ఉంటే, విధేయతగా ఉంటే ఆ సిగ్నల్స్ అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. లేకపోతే ఏమవుతుంది తెలుసా? నేను శిరస్సుని అంటారు భార్య. నేను చెప్పిన మాట వినాలి, నీకేం తెలియదు ఊరుకో అంటారు నలుగురిలో. ధర్మం కాదు కదా, పాపం చేస్తున్నావు కదా. ఏమంటారు నలుగురిలో? నీకేం తెలియదు, చాలులే, గొప్ప బడాయి చేస్తాను. ఎంత దుర్మార్గమైన మాట. భగవంతుడు మెచ్చడు, భగవంతునికి ఇష్టం లేదు. మెత్తని హృదయంగా. అందుకేనండి నేను స్త్రీలైన పట్టుకుంటూ మనం కూడా ఈ సంఘము అనగా మనం లోబడే తత్వం మనకు ఉండాలని భగవంతుడు ఇష్టపడుతుంది. సంఘంగా మనం ఆయన శరీరం. ఆయన చెప్పేటప్పుడు చెప్పాడు, పురుషులారా మీకు ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు. ఆయన చెప్పే ప్రతి మాట. స్త్రీలారా ఆయన మీకు శిరస్సు. ఎవరు శిరస్సు? పురుషుడు శిరస్సు. మీకు ఇష్టమంతుడు తలపై కట్టండి. ఎప్పుడైనా అలాగా భావించుంటే, మీ భర్తలకు ఇబ్బంది కలిగించుంటే ఆయన దగ్గర క్షమాపణ అడగండి. ఈ యొక్క సిలువ దానికి కొడుకులు మనం కూడా ప్రభు దగ్గర ఎప్పుడైనా మొరలు ఎలా చాచుకుని ఉంటే, ఆయన మాట వినకపోతే మనం కూడా దుఃఖపడాలి ప్రభు దగ్గర. లేకపోతే మెచ్చడు, ఇష్టడు అనడు. ఇక్కడంతా ఆయన సంతోషపెట్టేవారు ఎవరు? ఇదే వాక్యం చెప్పండి చక్కగా. సంతోషపెట్టేవారు ఎవరు? లోబడేవాడు. ఎవడు వాక్యానికి లోబడతాడో, ఎవడు వాక్యానికి విధేయత చూపిస్తాడో, విధేయత ఎవడు లోబడతాడో, బెండ్ అవుతాడో, తను ఎవడు తగ్గించుకుంటాడో వాడే అన్నాడు. ఇక్కడ ప్రభువును బట్టి ఏమనుందమ్మా? 5వ మాట, ప్రభువును బట్టి ఇది యుక్తం, మంచిది, ఫిట్ అయ్యేది, మీకు సరిపోయేది ఇదే. మీరు తప్పకుండా పురుషుల మాట వినాలి అన్నాడు భగవంతుడు. ఎంత గొప్ప మాట అండి. విన్నారా మన మాట? వాక్యం మన భగవంతుడికి మన మాట వినాలంటే, భగవంతుడు మనం చెప్పిన మాట వినాలంటే మీరు మొట్టమొదటి చేయవలసిన మాట, ప్రభువా ఎలా నేను లోపడాలి? మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు వరకు
డబ్బంతా నా చేతిలోనే ఉంది, ఇప్పటి వరకు పవర్ అంతా నా చేతిలోనే ఉంది, ఇప్పుడంతా నా భర్త నేను ఎలా చెప్తే ఆడించాలని నా చేతిలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా వదిలేను నేను? ఈ యొక్క సిచ్యువేషన్ ఎలా బయటకు రావాలి? ఏమన్నాడు? ఒకటి మన కూర ఎందుకు మీరు విధేయత చెప్పాడు. ఎలా విధేయత చూపించాలి? ఒకవేళ ఇప్పటి వరకు ఆ విధేయత లేకపోతే, ఇప్పటి వరకు మనం లోబడి ఉండలేదు, ఇప్పటి నుంచి ఎలా లోబడి ఉండాలంటే భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు. మొట్టమొదట మనం స్వచ్ఛందంగా ఇది పాపం అని ఒప్పుకోవాలి. ఇంకా అర్థమవుతున్నాం అన్నమాట. ప్రభు ఇది పాపం, నాకు తెలియకుండా పోయింది, నా భర్తని నా గ్రిప్లో పెట్టుకోవాలని నేను చూస్తాను, నా భర్తని నేను నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూశాను, వారి తల్లిదండ్రులకు దూరం చేశాను, వారి కుటుంబానికి దూరం చేశాను. అయ్యో కని పెంచి సుమారు 20-25 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసే చదువులు చెప్పి రేపు నీ బిడ్డలకు చెప్తున్నావు కదా, ఈరోజు నీ బిడ్డలకు చదివిస్తున్నావు కదా, అదే రేపు కోడళ్ళు వస్తే కూతుర్లకు అల్లుళ్ళు వస్తే ఏం చేస్తావు నువ్వు? నీ కూతుర్లకు అల్లుళ్ళు వస్తే ఏం చేస్తావు నువ్వు? ఆ సిచ్యువేషన్ ప్రభువా, నువ్వేమిస్తావు? అది పంట కొయ్యవు, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి రాదు, నువ్వు ఎలా చేస్తావో అలాగే నీకు చేయబడుతుంది. ఏమన్నాడు హబక్కు గ్రంథంలో, కాదు ఉపదేశ గ్రంథంలో, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీ విట్టిందే నువ్వు అదే పంటకు వస్తావు. నువ్వు నీ అత్తగారికి ఏం చేస్తావో రేపు నీ కోడలు అదే చేస్తావు, రేపు నీ మామగారికి ఏం చేస్తావో అదే నీ అల్లుడు చేయిపోతున్నాను నీకు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆ ఊరి నుంచి ఈ ఊరు అంత దూరం, ఈ ఊరి నుంచి ఆ ఊరు అంతే దూరం. అదే భగవంతుడికి చెప్పేది. అర్థమవుతుందన్నమాట. ఎరగడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి ఆ జేకే పండుగ అంతే దూరం. రెండు డిఫరెన్స్ ఏం లేదు భగవంతుని దగ్గర. ఆయన అన్నాడు పురుషులారా, స్త్రీలారా, ఈరోజు ఏమన్నాడు? భార్యలారా అని చెప్పాడు, రేపు భర్తలారా అని చెప్తాడు. భర్తలారా జాగ్రత్త సుమా, భార్యలారా జాగ్రత్త సుమా. నువ్వు చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోయి ఆయనతో పాటు పాతిపెట్టబడ్డావు. చచ్చిపోయి నన్ను పాతిపెట్టరు, నువ్వు చచ్చిపోయే పాపంలో చచ్చున్నావు. చచ్చిన వారిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు పాతిపెట్టబడ్డావు, ఆయనతో పాటు లేపబడ్డావు, ఆయన ధరించుకున్నావు పైకి. ఇంక నీకు అహం ఎందుకు, ఇగో ఎందుకు, నేను అన్న భావం ఎందుకు? నువ్వు చావలేదని అర్థం. ఇంకా అంత ప్రాచీన స్వభావం అన్నాడు నిన్న మనం చూసి. ప్రాచీన స్వభావం చావకపోతే, మూల పురుషుడు చావకపోతే ఇంకా నువ్వు ఇందులోనే ఉన్నట్టే, అక్కడే ఉన్నట్టు. ఇంక ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేసి ప్రయోజనం అంటే వాక్యం చేసి ప్రయోజనం. మనం సరి చేసుకున్నామమ్మా, బలలో చేయి పెట్టాం. నేను ఎలాగుంటున్నాను, నేను నా మావయ్య పట్ల ఎలా ఉంటున్నాను, మా అత్తమ్మ పట్ల ఎలా ఉంటున్నాను, మా తల్లి పట్ల ఎలా ఉంటున్నాను, మా భర్త పట్ల ఎలా ఉంటున్నాను, లేదా మా తండ్రి పట్ల ఎలా ఉంటున్నాను, మావయ్య పట్ల ఎలా ఉంటున్నాను. మనం కొన్ని బంధాలు ఉన్నాయి. కుటుంబ వేసి చాలా ఇంపార్టెంట్, ఆయనకి చాలా గౌరవించాడు భగవంతుడు. అందుకే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి, తండ్రికి రాస్తున్నాడు, తల్లికి రాస్తున్నాడు, అల్లుడికి రాస్తున్నాడు, కొడుకు రాస్తున్నాడు, కోడలికి రాస్తున్నాడు, కూతురికి రాస్తున్నాడు, పిల్లలకి రాస్తున్నాడు, దాసుడికి రాస్తున్నాడు, యజమానుడికి రాస్తున్నాడు. ఆ కొలసి సంఘాన్ని ఎలాగైనా సరే ఆయన ముందర మచ్చగాని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం, మచ్చగాని, డాగ్ కానీ, కలంకం కానీ, కల్మషం కానీ వాక్యం చెప్పేటప్పుడు చిరాగ్గా ఉండొచ్చు వినడానికి, ఎప్పుడు ఇదే సోద్యుడు అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? శుద్ధి చేస్తుంది, మన నోరుని అదుపు చేస్తుంది, మన హృదయాన్ని అదుపు చేస్తుంది. చెప్పండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అక్కడ ఏముంది రేపు మాట వస్తుంది అనమాట, పైన చదవడమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు. చూసారమ్మా ఎలాగుందో? అమ్మకి ఎంత చక్కగా ఉంది, ఎంత అందరికి అర్థమయ్యే భాషలో. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు. ఎక్కడ తేడా కొడుతుంది నాకు, ఆగా చదవాలా? చెప్పమ్మా, చదువు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే
ఈ మాట కోసం చదువు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత. దేనితో అమ్మ? ఉదయం నేను చూసా 107వ కీర్తనలో వాక్యంతో ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యను పంపి ఏం చేస్తున్నాడు? 107వ కీర్తన మనం ఏం చేస్తాం? ఆయన వాక్కుని పంపి బాగు చేస్తున్నాడు. ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా ప్రభువా నీ వాక్యముని పంపించు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాక్యంతో ఉదక స్నానం చేయించి దానిని పవిత్రపరిచి ఏమనుంది? పరిశుద్ధపరిచి మచ్చ కానీ, డాగ్ కానీ, కలంకం కానీ, కల్మషం కానీ, పాపం కానీ, దోషం కానీ ఏదీ లేకుండా వాక్యం ఉంట పైనుంచి కింద వరకు ఏముంటాయి? ఏరియలు సబ్బ కదా, చాకలివాని సబ్బు. ఎలా అమ్మా? చాకలివాని సబ్బు, కంసాలి అగ్ని. ఎవరు రాయబడింది ఆ మాటలో నేను చెప్తున్నాను. చాకలివాని సబ్బు, కంసాలి అగ్ని, అది స్వర్ణ మలినమంతా తీసివేస్తారు. వాక్యం బలము కలిదే, రెండంచులు గల ఎటువంటి కట్, ఏ పాపాన్ని కట్ చేసేస్తుంది. ఎట్లా అర్థమైందమ్మా? అది బలము గలదే, సజీవమే, రెండంచులు గల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను మూళ్ళుగును అంటే అస్సలు మొత్తం విభజించేస్తుంది అన్నమాట. మొత్తం మనల్ని కల్మషం లేకుండా పరిశుద్ధులుగా చేస్తారు, పాపం లేని వారికి చేస్తారు. అప్పుడు మనమట ప్రభువును బట్టి భార్యలారా ఏమన్నాడు? ఎలా మీరు విధేయులుగా ఉండాలి? ప్రభువును బట్టి ఇది యుక్తమైనది. అప్పుడు ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తున్నాయే. స్వచ్ఛందంగా పాపాన్ని ఒప్పుకుని, స్వచ్ఛందంగా పాపాన్ని ఒప్పుకుని, నాయా నేను పాపం చేస్తున్నాను, శిరస్సు మీద నేను ఏలాలని అనుకుంటున్నాను, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నలుగురిలో మాట్లాడకూడదు. నువ్వు ఎంత ప్రేమగానే ఉండవచ్చు, ఏదన్నా మాట్లాడు బయట లోపల. నలుగురిలో ఎప్పుడైనా నీకు తెలియదు ఆగు అన్నావా, సచ్చిందో కొరే నరకానికి వెళ్ళిందా నువ్వు, ఇంకా రెండో మాట లేదు, నీకేం తెలియదు ఊరుకో అంటది భార్య. చాలా చోట్ల అంటే బ్రదర్ నాకు తెలుసు. జుట్టొట్టుకుని వచ్చి లాక్కుని వచ్చేసింది ఒక అతను భార్య భర్తని జుట్టొట్టుకుని. అయ్యో భగవంతుడా, విచారకరమైన విషయం. పిల్లల చేత కొట్టించేస్తుంది భార్య. మా ఇంట్లో జరిగింది అక్కడ నేను చూస్తుండగానే, రే ఈడ్చుకుంటారంటారా మీ బాబుని అన్నారు. బాబుని అని ఊరు ఏమంటారు? ఈడ్చుకుంటారంటారా వాడిని, మీ బాబుని అని లాక్కుని వచ్చేసాడు ఒకడు. వాడు ఇప్పటికీ ఉన్నాడు, అనుభవిస్తాడు. తండ్రిని కొట్టినాడు అంత తేలిక. అమ్మని చెప్పి అమ్మ మాటని తండ్రిని లాక్కొచ్చేసి కొట్టేస్తాడు. రేపొద్దు నేను కొట్టరు, రేపొద్దున ఊరుకుంటారా మీ మనవాళ్ళు? అమ్మ మనం ఏం చేస్తే అదే పంటకు వస్తాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన అంతగా విధేయత చూపించాడు, అంతగానే తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడు మన భర్త పట్ల విధేయత చూపిస్తాం. మన భర్త పట్ల మీరు వెళ్ళి పాపం ఉద్యోగం చేసి వస్తాడు, పొద్దున్న సాయంత్రం వరకు ఆఫీస్లో ఎన్ని గొడవలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఇబ్బందులు ఉంటాయో. ఇప్పుడు నేనే చూశాను ఉదాహరణకి. పొద్దుడు వెళ్తే సప్లయర్ దగ్గర నుంచి, కస్టమర్ దగ్గర నుంచి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, అవుట్, జాబు, అది ఇది మొత్తం అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మైండ్ అంతా 6 విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఆయన నాకు ఇప్పుడు కావాలంటాడు, అందరికీ ఆన్సర్ చేయాలి. ఉన్న టీంతో ఒకడేమో లీవ్ అంటాడు, ఒకడేమో వస్తూ ఉంటాడు. ఉన్న 100 మందితో 10 మంది లీవ్లు ఉంటాయి. వాడికి ఆరోగ్యం బాగోదు. అంటే తెలుసు, జాబులు చేస్తున్నటువంటి వారు, ఫిజికల్గా చేస్తున్నటువంటి వారు నానా రభస ఉంటుంది. అయితే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కాసేపు కూర్చున్నప్పటికీ ఏం చేయాలి? మా భార్య టీ పట్టుకొచ్చేస్తుంది. ఇంకేం చేయదు, నాకు టీ పట్టుకొచ్చేస్తుంది చాలా. అదే నాకు సంతోషం. టీ తాగిస్తాం, అమ్మాయ అయిపోయింది నా పని. అల్లం వేస్తుంది, టీ వేస్తుంది. ఇంకేం మాట్లాడుతుంది అక్కడ పెడతాను, బ్యాగ్ పట్టి టీ పట్టుకొచ్చేస్తారు చాలు. ఇంకా అంతకంటే ఇంకో హ్యాపీగా అమ్మ అప్పుడు షూ గట్ట తీసుకొని శుభ్రంగా స్నానం చేసి పరిగెట్టుకుంటూ వస్తాను. అర్థమవుతుందమ్మా? మళ్ళీ ఇంకో ఇదే విచిత్రం, ఇక టీ తప్ప నాకు ఇంకేం అడిగినాను అమ్మ. నేను అమ్మ కొంచెం టీ పెట్టంటాను. ఉదయం లేచి 4 గంటలుగానే టీ పెట్టాలి.
పడుకునేటప్పటికి అదే అల్లం ఎక్కువయ్యాయి. ఇంకంతే, నేను ఆమెను ఏం అడగను. ఏం తిన్నా, ఏం వండింది నేను ఎప్పుడు అడగలేదు. ఆ రుచి ఉందో లేదు, ఉప్పు తక్కువ ఉప్పు ఎక్కువ ఇప్పటికీ నేను చెప్పలే. ఆయన చెప్తే కాదు అంటది. మా వాళ్ళు అన్నీ వంకలే ఉంటాయి. మా వాళ్ళకి ఉప్పు తక్కువైనా, మసాలా తక్కువైనా, ఇంకోటి తక్కువైనా ఆయన చెప్తే కాదు అంటది. నేను చెప్పను. ఎందుకు? భగవంతుడు ఇచ్చింది నవ్వులేడు. ఇక్కడ వరకు ఉండదు, లోపలికి వెళ్తే ఎవడు చూస్తాడు? అది టేస్ట్ అంతా అది లోపలికి. మాంసం వెళ్తుందా, మటన్ వెళ్తుందా, చేపలు వెళ్తుందా, ఇంకేం తెలుసు? చేపల ఇష్టమే, తింటాం, కానీ ఇక్కడ వరకు తెలుస్తుంది అది కదమ్మా. అందుకే తర్వాత చచ్చిపోయింది. ఇంకా అయ్యే లోపలికి వెళ్ళిపోయేదే కదా. ఏమన్నా ఎన్ని రోజులు బతుకుతాం? నన్ను తినడం, శుభ్రంగా భగవంతుని స్తుతించడం. అయ్యా, ఈరోజు స్త్రీలారా ఏమన్నాడమ్మా? భార్యలారా మీ భర్తలకు విధేయులని. ఎంత మంచి మాట అండి, గొప్ప మాట. ఇది ప్రభువుని బట్టి, వినండమ్మా, చదవండి, చెప్పండి అన్నమాట. ఇది ప్రభువుని బట్టి, ఆ ప్రభువుని బట్టి యుక్తమే అంటే ఫిట్. మీరు ఇంటికి వెళ్ళి మా బ్రదర్స్ తోటి నెమ్మదిగా, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే క్షమించు అని అడగండి. మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే, ఒకవేళ లేదు అంటే ఇంకా హ్యాపీ, ఉంటే తప్పకుండా ప్రభువు దగ్గర క్షమించమని, మీ భర్త దగ్గర క్షమించమని ఈరోజు మీరు చెప్పాలి. రేపు భర్తలు చెప్పాలి. అర్థమవుతుందమ్మా మాట? అంటే నేనేం చెప్పాను. అలాగే ఇది భార్యాభర్తలకే కాదు, విన్నటువంటి వారందరికీ, క్రీస్తు సంఘంలో శరీరంగా ఉన్నారే మీకే. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నీకంటే సుఖానుభవం ఎక్కువ కోరుకుంటున్నానేమో. ఏంటది? నీకంటే సుఖానుభవం ఎక్కువ కోరుకుంటున్నానేమో, నిన్ను ఏలనివ్వట్లేదేమో. మళ్ళీ ఈడు ఎక్కడ తీసుకొచ్చినా అక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటారు. ఉదయాన్ని లేవట్లేదేమో. ప్రార్థనలకు వస్తున్నారని నేను చెప్పట్లే, బైబిల్ చదువుతున్నారే లేదా, ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారే లేదా, వాకింగ్ క్రమంగా చదువుకుంటున్నారే లేదా, చిన్ని ఫండమెంటల్స్ రూల్స్ ఆయన మాట విన్నట్టు, మనం శిరస్సు మాట విన్నట్టు. ఏ మాటమ్మా? శిరస్సు మాట. నిజంగా మీరు మనసులో అనుకోండి నెమ్మదిగా, ఏమని? నేను నిజంగా ఉదయాన్ని లేచి శిరస్సుకి ప్రాముఖ్యత ఇస్తున్నానా? క్రీస్తుకి ప్రాముఖ్యత ఇస్తున్నాను? లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నానా? బైబిల్ తీస్తున్నానా? సెల్ ఫోన్ తీస్తున్నానా? బైబిల్ తీసిన వెంటనే వాకింగ్ చదివి మరలా ప్రార్థనకు వెళ్తున్నానా? ఇండిపెండెంట్ వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయా? ఆయనతో మాట్లాడే అవకాశం దొరుకుతుందా? మీకు వాక్యం వినే అవకాశం దొరుకుతుందా? ఫస్ట్ ప్రయారిటీ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. అయిపోయిందా? వెళ్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఏమన్నాడు? దేవునికి లోబడి ఉండి. అర్థమైందమ్మా? మనకి శక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? బలం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయనకు లోబడి ఉండినప్పుడు. భార్యలారా మీ భర్తలకి విధేయులైన, లోబడి ఉండని కరెక్టే, విధేయులు ఉన్నాడు కింద. ఇది ఏమన్నాడు? ప్రభువును బట్టి ఇది యుక్తమే. ఈ మాట మరలా జ్ఞాపకం చేసుకోండి. నీ మళ్ళీ మర్చిపోకూడదు. కొలసీ గ్రంథం వచ్చినప్పుడల్లా మీ భర్త గుర్తుకు రావాలి. మీ భర్తని అడుగుతున్నప్పుడల్లా, మీ భర్తకి ఎదిరించేటప్పుడల్లా కొలసీ 3:18 రెఫరెన్స్ పెట్టని పెడతారు. ఏమైనా అన్నదా మా కృపమ్మ? కొలసీ 3:18 గాడ్ బ్లెస్ అని పెట్టే. మీరు కూడా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? కొలసీ 3:19 గాడ్ బ్లెస్. దేవుడు మనల్ని దీవించింది కదా. మంచి వాక్యం అమ్మ. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు, దాన్ని ఆకలింపు చేసుకున్నప్పుడు, మన జీవితాల్లో ప్రాక్టికల్గా అనుభవిస్తున్నప్పుడు సంతోషం అనిపిస్తుందండి. వాక్యం మిస్మరైజ్ కాదు, అద్భుతాలు చేసినప్పుడు లేదా దాని ఏమంటారు మిరాకిల్ జరిగినప్పుడు గొప్పతనం కాదు. వాక్యాన్ని ఆకలింపు చేసుకుని ఆనందించడంలో చాలా సంతోషం ఉంటుంది.